హాయ్ ఫ్రెండ్స్, మంచు విష్ణు గారికి పట్టినటువంటి దుమ్ముని బ్రహ్మానందం గారు ఒక్కసారి దులిపి పారేశారంట. అసలు ఎందుకు మంచు విష్ణుకి బ్రహ్మానందానికి మధ్య గొడవ జరిగింది అనే విషయాన్ని ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, విషయం మొత్తం కూడా మీకే అర్థమవుతుంది. మోహన్ బాబు గారు చూడండి, డబ్బు కాదు బోల్డని చూశాడు ఆయనకి తెలియని కీర్తి కాదు, బోల్డంత కీర్తి ఉంది. అది పుచ్చుకున్నట్టు వ్యక్తి మనోజ్. ఈ విధంగా కన్నప్ప ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మానందం గారు కూడా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఆయనకి తెలిసినటువంటి 4 మంచి మాటలు చెప్పాలని చెప్పేసి అనుకున్నారు. ఈ సినిమాని పొగిడే క్రమంలోని సినిమాలో ఎవరైతే నటీనటులు యాక్టింగ్ చేశారో వాళ్ళ గొప్పతనం కూడా చెప్పుకోవడం అనేది సర్వసాధారణం. అయితే అందులో భాగంగానే మోహన్ బాబు గారి యొక్క గొప్పతనం చెప్తూ, మోహన్ బాబు గారు ఎప్పుడు చూడని డబ్బు కాదు, మోహన్ బాబు గారు ఎప్పుడు చూడని కీర్తి కాదు, ఆయన పిల్లలకి ఆయన ఇచ్చింది ఆయన ఆస్తులు కాదు, ఆయన డిసిప్లిన్ అని చెప్పే క్రమంలోనే మంచు మనోజ్ గారు కూడా చాలా గొప్పలు. ఆయన ఏంటంటే మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలి, ఒక స్క్రిప్ట్ ని ఎంత పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయాలి, ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంతే హార్డ్ వర్క్ మంచు విష్ణు కూడా చేస్తాడు. మంచు విష్ణు కూడా చాలా మంచోడు. అలాగే మంచు విష్ణుతో పాటు మంచు మనోజ్ కూడా చేస్తాడని చెప్పేసి ఆయన ఏదో ఒక ఫ్లోలో చెప్పినటువంటి మాటను పట్టుకొని మంచు విష్ణు గారు ఏంటంటే బ్రహ్మానందం గారి పైన కాస్త సీరియస్ అయ్యారంట. ఈవెంట్ అయిపోయిన తర్వాత మంచు విష్ణు గారు పర్సనల్గా బ్రహ్మానందం గారిని కలిసి, ఎందుకు సార్ సినిమాలో నటించిన వ్యక్తుల గురించి మీరు స్టేజ్ పైన మాట్లాడతారు, అసలు కన్నప్ప సినిమాకి మనోజ్కి ఏం సంబంధం ఉంది, నాకు కానీ నాన్నగారికి కానీ మనోజ్ పేరంతేనే ఇష్టం లేదు, అటువంటిది మీరు స్టేజ్ పైన ఎక్కి మనోజ్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, నిజానికి ఆయన గురించి మాట్లాడడం నాన్నగారికి మరీ ఇష్టం లేదని చెప్పేసి, మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు, అదేవిధంగా మీ ప్లేస్లో కనుక మరొక యాక్టర్ ఎవరైనా ఉండుంటే వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేవని చెప్పేసి బ్రహ్మానందం గారితో ఏంటంటే మరొకసారి ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి చెప్పాడంట. ఆ మాటలకి బ్రహ్మానందం గారు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారంట. అసలు నేను స్టేజ్ పైన ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు చెప్పడానికి మీకు అధికారం ఏంటి, మీరు కేవలం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మాత్రమే, మాకు ప్రెసిడెంట్ కాదని చెప్పేసి బ్రహ్మానందం గారు ఓపెన్ అయిపోయారంట. ఏదో పెద్దవాడిని కదా అని చెప్పేసి నన్ను క్షమించి వదిలేయవలసిన అవసరం లేదు, కావాలంటే నా పైన కూడా నువ్వు ఏదైతే యాక్షన్ తీసుకుంటావో అదే యాక్షన్ తీసుకో, ఇంకా చెప్పాలంటే కన్నప్ప సినిమాకి నువ్వు నాకు ఎన్ని డబ్బులు ఇచ్చావో అన్ని డబ్బులు కూడా నీకు రిటర్న్ నేను ఇచ్చేస్తా, కన్నప్ప సినిమాలోని నేను ఏదైతే సీన్స్లో యాక్టింగ్ చేశానో ఆ సీన్స్ మొత్తం కూడా డిలీట్ చేసానని చెప్పేసి కాస్త గట్టిగానే చెప్పాడంట. చివరిగా నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మీ నాన్నగారికి కూడా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మనోజ్ ఏంటంటే మోహన్ బాబు గారి కొడుకు అనేది వాస్తవం. ఎవరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మనోజ్ మంచివాడైనా చెడ్డవాడైనా సరే, నేను మనోజ్ గారిని మోహన్ బాబు గారి కొడుకు అనేది చెప్తాను, అది ఎక్కడైనా చెప్తాను, ప్రతి మీడియా ముందు చెప్తాను, దాన్ని వద్దు తప్పు అనే అధికారం ఎవ్వరికీ లేదని చెప్పేసి బల్లగుద్దు చెప్పాడంటే బ్రహ్మానందం గారు.